తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురైన పరాజయంతో గులాబీ బాస్ కేసీఆర్కు సవాల్గా రానున్న పార్లమెంట్ ఎన్నికలు మారాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ విభజన ముందు లోక్సభ ఎన్నికల్లో పోటీకి గులాబీ సిట్టింగులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకి చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఆ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ రాబోయే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలను గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల వల్ల పరిస్థితి కాస్త టఫ్గా తగ్గే ఛాన్స్ ఉంది. ఓటర్లు ఎక్కువగా జాతీయ పార్టీల వైపు చూస్తున్నారు. గులాబీ పార్టీ 7-8 సీట్లు గెలిస్తే మళ్లీ గాడిలో పడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా గులాబీ పార్టీ తరపున ఇప్పటికే కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేర్లను ఇవాళ కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 10న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న సమావేశంపై చర్చిస్తున్నారు కేసీఆర్. నేడు మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నేతలతో భేటీ కానున్నట్లు తెలిసిందే. సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్, వినోద్ కుమార్తో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా అధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.